హాయ్ గైస్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మేము ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అయితే చేస్తున్నాం కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. సో ఆల్రెడీ 2 వీడియోస్ అయితే అయిపోయాయి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద, యాన్షియంట్ హిస్టరీ మీద చేయడం జరిగింది. సో ఈ రోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్ మీద ఒక 10 క్వశ్చన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద జీవితం మరియు స్వేచ్ఛ రక్షణ పొందుపరచబడింది? సో ఏ ఆర్టికల్లో జీవితం మరియు స్వేచ్ఛ రక్షణ గురించి ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఆర్టికల్ 21, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 అండ్ ఆర్టికల్ 20. సో గైస్, మీరు కూడా వీడియో పాస్ చేసుకొని మీరు ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు మీ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. దానివల్ల మీరు ఎంత ఎఫెక్టివ్గా చదవాలి, ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో సొల్యూషన్ అనేది చూసేద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 21. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు మత స్వేచ్ఛకు హామీ ఇస్తున్నాయి? సో మత స్వేచ్ఛ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఆర్టికల్ 23 మరియు 24 అండ్ ఆర్టికల్ 19 నుండి 22, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, ఆర్టికల్ 14 నుండి 18 వరకు. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి ఆర్టికల్ 25 నుండి 25 వరకు, ఆర్టికల్ 25 నుండి 28 వరకు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుండి 18 వరకు కింది వాటిలో దేనికి సంబంధించినది? సో 14 నుంచి 18 ఆర్టికల్స్ అనేవి దేనిని తెలియజేస్తున్నాయని అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 వచ్చేసి విద్యా హక్కు, ఆప్షన్ 2 వచ్చేసి స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ 3 వచ్చేసి మత స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ 4 వచ్చేసి సమానత్వం హక్కు. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి సమానత్వం హక్కు. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మనకు దేనికి తెలియజేస్తుంది అంటే సమానత్వం గురించి తెలియజేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అధికారిక భాషతో వ్యవహరించే ఆర్టికల్ ఏది? అధికారిక భాష గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 88, సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ 123, థర్డ్ ఆప్షన్ ఆర్టికల్ 343, ఫోర్త్ ఆప్షన్ ఆర్టికల్ 301. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 343 అనేది అధికారిక భాష గురించి తెలియజేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మరణ శిక్ష పడిన దోషికి భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ కింద క్షమాభిక్ష ప్రసాదించవచ్చు? సో మనం జనరల్గా చూస్తుంటాం కదా, మరణ శిక్ష పడిన వ్యక్తికి రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం అనేది అయితే ఉంటుంది. దానివల్ల అతను మరణ శిక్ష నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. సో అది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది అని అడుగుతున్నారు. సో దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 52, సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ 72, థర్డ్ ఆప్షన్ ఆర్టికల్ 370, ఫోర్త్ ఆప్షన్ ఆర్టికల్ 100. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆర్టికల్ 72. సో ఆర్టికల్ 72 కింద మరణ శిక్ష పడిన వ్యక్తికి రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అవకాశం అనేది, అధికారం అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ప్రకారం సిక్కిం భారత యూనియన్లో 22వ రాష్ట్రంగా అవతరించింది? సో సిక్కింని భారత యూనియన్లో 22వ రాష్ట్రంగా కలపడం జరిగింది. సో అది ఏ అమెండ్మెంట్ యాక్ట్ కింద చేశారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 38 అమెండ్మెంట్ యాక్ట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 36th అమెండ్మెంట్ యాక్ట్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 26th అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 39th అమెండ్మెంట్ యాక్ట్. దీనికి ఆన్సర్ వచ్చేసి 36th అమెండ్మెంట్ యాక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాజ్యాంగం 42వ సవరణ చట్టం 1976 ద్వారా ప్రవేశికలో కింది పదాలలో ఏది చేర్చబడింది? సో మనకి రాజ్యాంగం ఫ్రంట్ పేజీలో ప్రవేశిక అనేది ఉంటుంది కదా, ప్రియాంబుల్. దాంట్లో 42వ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఏ పదాన్ని చేర్చారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ సమానత్వం, సెకండ్ ఆప్షన్ స్వేచ్ఛ, థర్డ్ ఆప్షన్ న్యాయం, ఫోర్త్ ఆప్షన్ సామ్యవాదం. దీనికి సొల్యూషన్ వచ్చేసి సామ్యవాది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా మారింది? సో ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా మార్చబడింది అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మొదటి రాజ్యాంగ సవరణ అంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ,
అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 86వ రాజ్యాంగ సవరణ. సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా మార్చారు అంటే దీనికి సొల్యూషన్ వచ్చేసి 86వ రాజ్యాంగ సవరణ, 86th అమెండ్మెంట్ యాక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పంచాయతీ రాజ్ సంస్థల ఉనికి కోసం 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలను భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? సో పంచాయతీ రాజ్ సంస్థల కోసం 73 మరియు 74 అమెండ్మెంట్ యాక్ట్స్ అయితే చేయడం జరిగింది కదా, దానిని భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదం తెలిపింది అని అడుగుతున్నారు. సో దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అక్టోబర్ 1973, సెకండ్ ఆప్షన్ నవంబర్ 1952, థర్డ్ ఆప్షన్ డిసెంబర్ 1992, ఫోర్త్ ఆప్షన్ డిసెంబర్ 1973. దీనికి ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 1992. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి షెడ్యూల్డ్ కులాల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ మరియు షెడ్యూల్డ్ తెగల కోసం జాతీయ కమిషన్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థాపించబడ్డాయి? సో ఎస్సీ వాళ్ళ కోసం, ఎస్టీ వాళ్ళ కోసం జాతీయ కమిషన్ను ఎప్పుడు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు అని అడుగుతున్నారు. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 92 అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి 89, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 83, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 86th అమెండ్మెంట్ యాక్ట్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 89th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎస్సీ అండ్ ఎస్టీ జాతీయ కమిషన్ అనేది చేయడం జరిగింది. సో గైస్, ఇది ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్. అండ్ మీరు కూడా ప్రిపేర్ అవ్వండి మంచిగా. సో టైం అయితే అస్సలు వేస్ట్ చేయకండి. ఇప్పుడున్న 3 months అనేవి అయితే చాలా ఇంపార్టెంట్. సో అస్సలు మిస్ చేయకండి, మన వీడియోస్ ఫాలో అవ్వండి. నేను చాలా వరకు మీకు సెర్చ్ చేస్తున్నాను, మీకు కొంచెం యూజ్ అవ్వాలని చెప్పి. సో ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యాజ్ వెల్ as ఇలా టెస్ట్ సిరీస్లో మీకు క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో అస్సలు మిస్ చేయకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చిన్న ఎంకరేజ్మెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, సో అక్కడైనా మీరు అడగచ్చు. అందులో మీకు యూజ్ అయ్యే పీడిఎఫ్స్ అనేవి అయితే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. సో అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ రేణు. Until then, signing off.